హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే హెల్త్. స్క్రబ్ టైఫస్ ఈ వ్యాధి పేరు పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ సోకితే మాత్రం మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకు తెస్తుంది. వివిధ రకాల విష జ్వరాలు మాదిరిగా ఇది కూడా ఒక రకమైన జ్వరం. ఏపీ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1592 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులను గుర్తించారు. సో ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్ధారణ అయితే కాలేదు. కానీ పాజిటివ్ కేసుల్లో 9 మంది మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. అయితే చనిపోయిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమని డాక్టర్లు చెప్తున్నారు. మరణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి పూర్తిగా అవగాహన కల్పించడానికి వైకే టీవీ స్టూడియోకి విజయవాడ అమరావతి హాస్పిటల్కి చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవికుమార్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడి స్క్రబ్ టైఫస్ లక్షణాలు, ఆ వ్యాధి వల్ల వచ్చే సమస్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక కొత్తమైన రకం వ్యాధి అంటారా? అసలు ఆ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి? స్క్రబ్ టైఫస్ కొత్త రకం వ్యాధి ఏం కాదు. ఎప్పటి నుంచో 1930 సంవత్సరం నుంచి ఉంటూనే ఉంటుంది. కానీ ఎవ్రీ ఇయర్ మనకి ఎన్నో కేసులు అయితే వస్తున్నాయి. మోస్ట్ కామన్గా ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపు ఈ ప్రివలెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య మరణాలు, డెత్ రేట్లు ఎక్కువ ఉండటం వలన మనకి ఎక్కువ దాని గురించి మాట్లాడటం వల్ల మనకు బయట తెలుస్తుంది. బట్ ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రికెటీషియల్ గ్రూప్ చెందిన బ్యాక్టీరియాలు క్రాస్ చేస్తాయి. దాంట్లో ఓరియంషియా సుస్కాంబిసి అనే బ్యాక్టీరియా మనకి మనకి ఇనాక్యులేట్ చేయడం వలన ఒక వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటారు దీన్ని. వెక్టర్ అంటే నార్మల్ జనరల్గా ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళేది అనమాట. అలాగే ఈ బ్యాక్టీరియాని డైరెక్ట్గా హ్యూమన్ బీయింగ్స్కి ఎఫెక్ట్ అవ్వదు, వెక్టర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఒక వెక్టర్ అనే ఫర్ సపోజ్ టిక్స్ కానీ, మైక్స్ కానీ, లైస్ ఉంటాయి కదా. సో ఈ మూడింటి ద్వారానే మనకి స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా అనేది మైట్స్కి స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి మనం ఎప్పుడైతే మనం బైట్ చేస్తుందో ఆ బైట్ నుంచి ఇనాక్యులేట్ అయ్యి తద్వారా బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి హ్యూమన్ బీయింగ్స్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటారు. దానివల్ల దీన్ని వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటారు. సో ఇది కామన్గా ప్రతి సంవత్సరం కనిపించే డిసీజే. బట్ ఈ మధ్య కొంచెం డెత్ రేట్స్ కనిపించడం వలన కానీ, జనాలు ఎక్కువ మారడం వలన మనకు బయట తెలుస్తుంది. సో ఈ వ్యాధి వచ్చింది అని ఎలా తెలుస్తుంది సార్ మనకి? సో ఇది ఈ వ్యాధి యొక్క లక్షణాలు సాధారణ జ్వరాలాగే ఉంటాయి. మలేరియా, డెంగ్యూ, మిగతా వైరల్ ఫీవర్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. పర్టికులర్గా స్క్రబ్ టైఫస్ అనే లక్షణాలు అనేది మనం డిఫరెన్షియేట్ చేయలేం మిగతా డిసీజ్తో పాటు. సో రెగ్యులర్గా ఉండే బాడీ పెయిన్స్ కానీ, హై గ్రేడ్ ఫీవర్స్ కానీ, విత్ చలి జ్వరం రావడం కానీ, హెడేక్, బాడీ పెయిన్స్, జనరలైజ్డ్ వీక్నెస్, ఇవన్నీ అన్ని జ్వరాల్లో ఉంటాయి. కాకపోతే డాక్టర్ దగ్గర చూసిన తర్వాత కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. సైన్స్ అంటారు వాటిని. సో చూసి చెప్పేవి, ఒంటి మీద ర్యాష్ ఉండటం కానీ, లేదు ఎష్కర్ అనే ర్యాష్ ఒకటి ఉంటుంది అనమాట. అది బ్లాక్ కలర్ ర్యాష్ ఉంటుంది. దాన్ని బట్టి మనం కన్ఫర్మేటివ్గా చేయొచ్చు. కొన్ని లింఫ్ నోడ్స్ కూడా ఎన్లార్జ్మెంట్స్ ఉంటాయి. సో దాని ద్వారా మనం చెప్పొచ్చు. మేజర్గా మిగతా డిసీజ్తో స్క్రబ్ టైఫస్ని డిఫరెంట్ చేయడానికంటూ ఏం లక్షణాలు అయితే లేవు. కాకపోతే ఎప్పుడైతే మనకి ఈ వెక్టర్ మైట్ అంటే తెలుగులో ఏంటంటే మన పేడ పురుగులు అంటారు అనమాట. పేడ పురుగులు కానీ, టిక్స్ అంటే మన లైస్. ఎక్కువ ఎక్కడ చూడొచ్చు అంటారు మనం? యూజువల్గా ఇవి రెయినీ సీజన్ అన్ని ప్రాంతాల్లో ఉంటాయండి. మేజర్గా అయితే ఫారెస్ట్ ఏరియాలో కానీ, శాండ్ ఎక్కువ ఉంటుంది, ఇసుక ఎక్కువ ఉంటుంది కదా, తేమ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కానీ ఉంటుంది. పొదలు ఉంటాయి కదా, పొదల దగ్గర ఈ రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో ఎక్కువ మొత్తం హ్యూమిడిటీ ఉంటుంది అనమాట. పొలాల్లో కూడా చూడవచ్చు. పొలాల్లో శాండ్ ఎక్కువ తేమ ఎక్కడ ఉంటుందో అక్కడ చూస్తాం. మేజర్గా మనం ఆగస్ట్ నుంచి డిసెంబర్ ఏరియాలో రెయినీ సీజన్ కానీ, వింటర్ సీజన్లో కానీ ఎక్కడైతే వాటర్ అంతా నిలబడి ఉంటుందో, ఆ పొదల దగ్గర వాటి దగ్గర తేమ ఉంటుందో, ఆ వెక్టర్ యొక్క దాని గ్రోత్ పెంచుకుంటుంది అనమాట. పెంచుకొని ఆ బ్యాక్టీరియాని స్ప్రెడ్ చేస్తుంది. ఆ పురుగుని మనం గుర్తించలేము అసలు. పురుగుని మనం ఈజీగా మనం రెగ్యులర్ చూసేదే. దానికి ఒక రెడ్ కలర్ షేప్లో ఉంటుంది. దానికి 6 to 8 లెగ్స్ ఉంటాయి. ఒక చిన్న సైజ్ ఉంటుంది. దానికి కొంచెం చిన్న హెడ్ ఉంటుంది అనమాట. మనం బొద్దింక ఉంటుంది చూసారా, అలాగే ఉంటుంది. దానికంటే కొంచెం చిన్నది ఉంటుంది. సో ఈజీగా గుర్తుపట్టవచ్చు. మనం పేడ పురుగు కానీ, నల్లి పురుగు అంటారు చూసారా, మనం దుప్పట్ల దగ్గర వాటి దగ్గర ఉంటుంది. అలాంటి వాటి వల్లే వస్తుంది అనమాట. పేను పురుగు వల్ల కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. ఓకే, టిక్స్, లైస్, మైట్స్, ఈ మూడింటి వల్ల స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా ఇవి చూసినప్పుడు వాటిని మీరు తరిమేయటం కానీ, లేదా దానికి దూరంగా ఉండటం కానీ, లేదు ఆ ఏరియాలో మీద ఏమన్నా రిప్లెంట్స్ ఉంటాయి అనమాట. మనకి ఇన్సెక్ట్
కంట్రోల్ రిప్లెంట్స్ ఉంటాయి. పైమెథ్రిన్ అనే ఒక కెమికల్ ద్వారా దాన్ని మనం స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా చనిపోతుంది. ఇప్పుడు మరణాలు చూసాం సార్. సో 9 మరణాలు ఉన్నాయి మన ఏపీ వ్యాప్తంగా. అసలు వివరాలు చూసుకుంటుంటే స్క్రబ్ టైఫస్ వల్ల చనిపోయారు అని అయితే నిర్ధారణ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మల్టీ ఆర్గాన్స్ వల్ల ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోయారు అని అంటున్నారు. దాని గురించి సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేయడం చాలా కష్టం అండి. అన్ని ఫీవర్ లాగే ఉంటుంది కాబట్టి మిస్లీడ్ అవుతారు. అందులోనూ టెస్టింగ్ కూడా రెగ్యులర్గా అన్ని హాస్పిటల్లో టెస్ట్ చేయలేరు. యూజువల్ కామన్ అయితే కాదు. ఫస్ట్ మనం చూసేది లివర్ ఎంజైమ్స్, బిలిరుబిన్, అదే లివర్ ఎఫెక్ట్ అవ్వడం కానీ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం కానీ, జ్వరంతో పాటు లివర్ కిడ్నీ ఎఫెక్ట్ అయితే మనం చూసుకోవాల్సిన స్క్రబ్ టైఫస్ కానీ లెప్టోస్పైరిన్ ఇన్ఫెక్షన్ కానీ 2 చూసుకోవాలి ఫస్ట్. సో ఇది మనం అన్డయాగ్నోస్ చేసినా కానీ, డిలే డయాగ్నోసిస్ చేసినా కానీ, లేదా మిస్లీడ్ చేసినా కానీ మిగతా ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బాడీలో ఒకటి కాదు, మిగతా అన్ని బ్రెయిన్కి కానీ, లంగ్స్కి కానీ, హార్ట్కి కానీ అన్ని ఆర్గాన్స్ స్ప్రెడ్ అవుతుంది. ఒక్కసారి కనుక దాని తీవ్రత వేరే ఆర్గాన్స్ స్ప్రెడ్ అయిందంటే మోర్టాలిటీ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రెయిన్ స్ప్రెడ్ అయింది అనుకోండి, బ్రెయిన్ సంబంధించిన కాంప్లికేషన్స్ వస్తుంది. దాన్ని మెనింగో ఎన్కెఫలైటిస్ అంటారు. అదే సివియర్గా హెడేక్ రావడం కానీ, లేదు స్ప్రో దప్పి పడిపోవటం కానీ, ఫిట్స్ రావటం కానీ, లేదు మగతగా ఉండటం కానీ, కోమా స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అనమాట బ్రెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ వస్తాయి. అదే లంగ్స్ అయితే కనుక ఏఆర్డిఎస్ అని ఉంటుంది, అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని. లంగ్స్లో అల్లులే లోపల వాటర్ రావడం వలన ఆక్సిజన్ లెవెల్స్ బాగా డ్రాప్ అయిపోతాయి. సో లంగ్ వచ్చి ఆ కాంప్లికేషన్స్ వస్తుంది. తద్వారా పేషెంట్ వెంటిలేటర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. వెంటిలేటర్ అంటే బయట నుంచి కృత్రిమంగా ఆక్సిజన్ సప్లై చేయడం అనమాట. సో ఇంకోటి హార్ట్లో కొంచెం రిథమ్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కిడ్నీస్, లివర్ అనేవి, లివర్ వల్ల లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ కూడా వెళ్ళొచ్చు. కిడ్నీస్ వల్ల కిడ్నీ నుంచి పనితీరు తగ్గి కొన్ని కిడ్నీ చేసే మేజర్ వర్క్ ఏంటి, బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటికి పంపించాలి. అవి పంపించకపోతే కొన్ని యాసిడ్ లెవెల్స్ అన్ని బ్లడ్లో పెరిగిపోతాయి. దానివల్ల హార్ట్ పనితీరు తగ్గిపోద్ది అనమాట. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఒకసారి మొదలైన స్టార్ట్ అయితే మోర్టాలిటీ రేట్ 30% కాస్త 70%కి వెళ్ళిపోతుంది. సో వెంటిలేటర్ లేదు, పేషెంట్ సీజర్స్ కానీ, లేదు రీనల్ ఫంక్షన్ కానీ ఎఫెక్ట్ అయితే మోర్టాలిటీ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. మనం దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తే, ట్రీట్మెంట్ పెద్ద మేజర్ ట్రీట్మెంట్ ఏం లేదు, ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే విత్ ఇన్ 3 డేస్లో పేషెంట్ ఇంటికి కూడా పంపించేది. ఏ విధమైన టెస్టులు చేస్తారు సార్ ఈ వ్యాధి గ్రహించడానికి? సో వ్యాధికి అయితే ఇప్పుడు ర్యాపిడ్ కిట్ టెస్ట్లు అని వస్తున్నాయి, ఐజీజీ, ఐజీఎం అని యాంటీబాడీ టెస్ట్. ఏదైనా ఒక బ్యాక్టీరియా కనుక బాడీలోకి ఎంటర్ అయినప్పుడు బాడీ దానికి అగెనిస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. దాంట్లో ఐజీజీ, ఐజీఎం అంటారు. సో ఐజీఎం అంటే ఎర్లీగా జ్వరం వచ్చిన విత్ ఇన్ 1 వీక్ లోపు అది ప్రొడ్యూస్ అయిపోద్ది అనమాట. 3 to వచ్చిన ఫస్ట్ రోజే మనం ఐజీఎం చేసామంటే మనకు కనపడదు. ఎందుకంటే బాడీ రెస్పాన్స్ రావాలి, రెస్పాన్స్ వచ్చి తద్వారా యాంటీబాడీస్ ఉత్పత్తి అయితేనే అది బ్లడ్లో మనకు కనిపిస్తుంది. దాన్ని ఐజీఎం అంటారు, ఇమీడియట్గా రిలీజ్ అయ్యే యాంటీబాడీస్. విత్ ఇన్ 1 వీక్లో 3 to 5 days నుంచి 1 వీక్ లోపు అయితే అవి బయటకు వస్తాయి. ఐజీజీ అంటే లేట్గా డిలేడ్, రీసెంట్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ వచ్చిన, రీసెంట్ స్క్రబ్ టైఫస్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఐజీజీ బయటకు వస్తుంది అనమాట. ఇంకోటి కన్ఫర్మేటివ్ టెస్ట్ అంటే సీరం ద్వారా చేస్తాం. సీరం ఫ్లోరసెన్స్ ఐఎఫ్ఏ టెస్ట్ అని ఉంటుంది. సో అది కానీ పీసీఆర్ కానీ ఎల్ఎస్ఆర్ కానీ దీని ద్వారా మనం యాంటీబాడీస్ డిటెక్ట్ చేస్తాం. అది కన్ఫర్మేటివ్ టెస్ట్. ర్యాపిడ్ కిట్ టెస్ట్ అంటే ఫాస్ట్ డయాగ్నోసిస్ కోసం. సో యాంటీబాడీస్ అనేవి ఏదో ర్యాపిడ్ కిట్ ద్వారా చేయొచ్చు, ఐఎఫ్ఏ ద్వారా కూడా టెస్ట్ చేయొచ్చు. సో కాలర్ లైన్లో ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. షూర్. షరీఫ్ ఫ్రమ్ మచిలీపట్నం. షరీఫ్ గారు సార్ ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి సార్. సార్ ఇది 4 days వరుసగా ఫీవర్ ఉంది. దీని సిమ్టమ్స్ ఏంటి సార్, ఎట్లా తెలుసుకోవచ్చు సార్? సో సిమ్టమ్స్ అన్ని జ్వరాలలాగే అండి. బాగా సివియర్ హెడేక్ ఉండటం, రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటే కన్ను వెనక భాగంలో నొప్పి రావటం, జనరలైజ్డ్ వీక్నెస్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ రెగ్యులర్ ఫీవర్ లాగే ఉంటాయి. కాకపోతే మీరు చూసుకోవాల్సిందల్లా ఒంటి మీద ఏమైనా ర్యాష్ ఉందా, చిన్నది ఏదైనా ర్యాష్ ఉంటే ఉందేమో గమనించాలి. అది ఎక్కడైనా రావచ్చు. సో సంకల్లో కానీ, గజ్జల్లో కానీ, లేదా థై మీద కానీ, పొట్ట మీద కానీ, బ్యాక్ సైడ్లో కానీ ఎక్కడైనా రావచ్చు. సో అది చిన్న ర్యాష్ ఉంటే వీ కెన్ సస్పెక్ట్ స్క్రబ్ టైఫస్ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయొచ్చు తప్ప మిగతా డిసీజ్తో మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయలేం విత్ లక్షణాలు బట్టి. ఓన్లీ ఒకటి మీరు చూసుకోవాల్సింది, ఒంటి మీద ఏమైనా నల్ల కలర్ ర్యాష్ కానీ, చిన్నది ఏమైనా పొక్కు లాంటిది కానీ ఏమైనా ఉంటే సో మీరు సస్పెక్ట్ చేసుకుని ఆ టెస్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ షరీఫ్ గారు. ఈ స్క్రబ్ టైఫస్ని గుర్తించిన తర్వాత హాస్పిటల్లో వెంటనే తీసుకువెళ్ళాలంటారా హాస్పిటల్కి?
డెఫినెట్గా. అంటే కొంతమందికి జనరల్ ఫీవరే కదా, మనం ఏదో ఇంట్లోనే రెమెడీస్తో దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైనా ఏ ఫీవర్ అయినా కానీ వైరల్ ఫీవర్ అయితే సెల్ఫ్ లిమిటింగ్ అండి, ఆటోమేటిక్గా అదే బాడీ ఇమ్యూనిటీ పరంగా తగ్గిపోతుంది. సో అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ డెఫినెట్గా 90% ట్రీట్మెంట్ ఇవ్వాలి. బట్ 10% ఆఫ్ ద పీపుల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి, కొంచెం ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి బాగా ఎక్కువ ఉందనుకోండి, సెల్ఫ్ లిమిటింగ్ అవ్వచ్చు. అట్లని దీన్ని అశ్రద్ధ చేస్తే మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితిన్ 3 to 4 డేస్లో జ్వరం తగ్గకపోతే కనుక ఏదైతే నేను చెప్పానో ఆ ఏరియా సెమీ అర్బన్ రూరల్ ఏరియాస్లో కనుక రెగ్యులర్గా పొలం పనికి వెళ్తున్నారు, ఇంటి పక్కల ఏమైనా బుషెస్ అవి ఉన్నాయి, లేదు ఎప్పుడైనా మీకు ఏదైనా స్కిన్ మీద ర్యాష్ చూసారంటే ఇమీడియట్గా స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేసుకోవడం బెటర్. ఓకే సార్. సో స్క్రబ్ టైఫస్ని పిల్లలు కానీ, వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు, సో ఇలాంటి వాళ్ళకి ఏమన్నా రాకుండా వచ్చిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో పిల్లలకి అనేది చాలా అంటే మోస్ట్లీ అడల్ట్ వాళ్ళకి ఎక్కువ అండి, అంటే 14 years అబవ్ వాళ్ళకి ఎక్కువ మనం చూస్తుంటాము. చిల్డ్రన్ అయితే తక్కువే, బట్ అంటే అది అట్లా రాదని ఏం లేదు. బట్ యూజువల్గా వాళ్ళు ప్లే ఏరియాస్కి వెళ్ళినప్పుడు అటు ఆ ఏరియాలో ఆ బుషెస్ ఉన్న ఏరియాలో కానీ పొదలు ఉన్న ఏరియాలో కానీ వెళ్ళకుండా చూసుకోవడం బెటర్. కొంతమంది రూరల్ ఏరియాస్లో వెళ్ళి పొలాల్లో ఆడుతూ ఉంటారు. సో వాళ్ళని కొంచెం ఫుల్ స్లీవ్లెస్ వేసుకోవడం, అలా ఏదైనా బయట ప్రివెంట్ చేయడం వలన మనం తగ్గించుకోవచ్చు. బట్ వచ్చిన తర్వాత అనేది ట్రీట్మెంట్ అనేది సేమ్ అందరికీ. బట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. వీళ్ళకి రెగ్యులర్గా ఇచ్చే డాక్సైక్లిన్ అది ఇవ్వలేము ప్రెగ్నెంట్ వాళ్ళకి. సో ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఇది ఇప్పుడు అందరు టీవీలో చెప్తున్నారు డాక్సైక్లిన్ ఇచ్చేసుకోండి అని అంటే కుదరదు. ప్రెగ్నెంట్ వాళ్ళు మాత్రం అది వాడకూడదు. వాడితే బేబీ గ్రోత్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. పుట్టినప్పుడు ఏదో ఒక అబ్నార్మాలిటీతో పుడతాం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరు కూడా డాక్సైక్లిన్ వాడద్దు. కొన్ని ఆల్టర్నేట్గా ఎజిథ్రోమైసిన్ టాబ్లెట్స్ కానీ అది వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో మీరు సోషల్ మీడియాలో వాటిలో చూసి ఇప్పుడు చాలా ఎక్కువ చెప్తున్నారు డాక్సైక్లిన్ వాడేసుకోండి అని. సో ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం వాడద్దు. ఓకే సార్. కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజేష్ ఫ్రమ్ ఏలూరు. రాజేష్ గారు డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు. సార్ ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి ఇప్పుడు మనకి దీన్ని ఐడెంటిఫై చేయటం ఎలా? సో ఒకటి, ఇంటి చుట్టుపక్కల రెగ్యులర్గా పొదల దగ్గర క్లీన్ చేసుకోవడం కానీ, లేదు రెపలెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటిని మీరు రెగ్యులర్గా స్ప్రే చేసుకున్నా, లేదా మీ బాడీ దగ్గర మీ స్కిన్ పైన రెపలెంట్స్ స్ప్రే చేసినా అది బయటని మనం ప్రివెంట్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. సో దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది వెక్టర్ అనేది కొంచెం రెడ్ కలర్గా ఉంటుంది. మన పేడ పురుగు కానీ నల్లి పురుగు కానీ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది, బొద్దింకలాగే ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటివి ఏమైనా కనిపించినప్పుడు ఇమీడియట్గా దానికి తగిన అది కుట్టకుండా చూసుకోవడం కానీ, లేదా దాన్ని అక్కడికన్నా తరివేయటం కానీ అలా చేస్తే బెటర్. సో దాని లక్షణాలు వచ్చేసి రెగ్యులర్ ఫీవర్ లాగే ఉంటుందండి. సో బాడీ పెయిన్స్, హెడేక్, ఏదైనా గ్రంథులు ఏమైనా వాస్తవం చూసుకోండి. సంకల్లో కానీ, కుట్టిన ఏరియా దగ్గర కానీ, లేదా సంకల్లో కానీ, గజ్జల్లో కానీ కొన్ని లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. అవి ఎన్లార్జ్ అయ్యే అవకాశం ఉంది. రీజనల్ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ కనిపిస్తుంది అనమాట. సో ఏదైనా మీకు చేతికి ఇలా అన్నప్పుడు ఏమైనా తగులుతున్నా, లేదు సంకల్లో ఏమైనా కొంచెం గడ్డలా కనిపిస్తున్నా, జ్వరంతో పాటు వస్తే కనుక దీన్ని సస్పెక్ట్ చేయొచ్చు స్క్రబ్ టైఫస్ని. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు. ఓకే సార్, జనరల్గా హెల్త్ డిసీజెస్ ఉంటాయి, లైక్ షుగర్, బీపీ అండ్ సమ్ ఏవో ఉంటాయి కిడ్నీకి సంబంధించినవి. అలాంటి వాళ్ళకి ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ వస్తే ఎలా ఉంటుంది, ఎటువంటి ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవాలంటారు? సో మేజర్గా ఈ సికేడి పేషెంట్స్, హీమోడయాలిసిస్లో ఉన్న వాళ్ళు, ఇది యాక్చువల్లీ అదే రికటీషియల్ కానీ స్క్రబ్ టైఫస్ కానీ ఎర్లీగా వితిన్ 3 daysలో కానీ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే అసలు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఒక్కసారి కనుక లోకల్ సైట్ నుంచి మిగతా ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయితే సో మోర్టాలిటీ రేట్ ఎక్కువ అవుతుంది అనమాట. అదే ఆ సీకేడి ఆల్రెడీ కిడ్నీ ఫంక్షన్ ఉన్న డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి కానీ, లంగ్స్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి కానీ ఈ మోర్టాలిటీ రేట్ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మనం అనుకున్నట్టే కిడ్నీలు కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం, తద్వారా కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. ఆల్రెడీ కాంప్రమైజ్ అయిన కిడ్నీకి ఇంకొంచెం ఫంక్షన్ తగ్గితే ఏమవుద్ది, ఎర్లీగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దానివల్ల మోర్టాలిటీ రేట్ కూడా పెరుగుతుంది. సో అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఈ ఆగస్ట్ నుంచి జనవరి మధ్యలో మాత్రం కొంచెం ఏదైనా జ్వరం వస్తే 3 to 4 daysలో తగ్గపోతే కనుక డెఫినెట్గా స్క్రబ్ టైఫస్ని ఒక మైండ్లో పెట్టుకొని ఆ టెస్ట్ చేయించుకొని దాన్ని క్యూర్ చేసుకుని మార్గం చూసుకుంటే బెటర్. సో ఫీవర్ అనగానే అది ఒక అంటువ్యాధి అని చెప్పి భయపడుతూ ఉంటారు. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక అంటువ్యాధి అంటారా? ఇది ఎలా అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది లేదండి. కాకపోతే వెక్టర్ వల్ల ఇప్పుడు ఒకళ్ళని కుట్టి ఇంకొకరు కుడితే వస్తుంది తప్ప హ్యూమన్ టు ట్రాన్స్మిషన్ అయితే లేదు.
సో మేజర్గా మిగతా ఇవి ఉన్నాయి కదా, ఏదైనా వైరల్ ఫీవర్స్ కానీ అవన్నీ కూడా ఒక మనిషి నుంచి మలేరియా కానీ అవన్నీ కూడా ఎలా అంటే డెంగ్యూ, మలేరియా, ఈ స్క్రబ్ టైఫస్ అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎవరికన్నా ఒక స్క్రబ్ టైఫస్ జ్వరం ఉందనుకోండి, వాళ్ళని కుట్టి వాళ్ళ ఉన్న లార్వాని తీసుకెళ్ళి ఇంకొకరు ఇనాకులేట్ చేస్తారు అనమాట. సో తద్వారా స్ప్రెడ్ అవుతుంది తప్ప డైరెక్ట్గా ట్రాన్స్మిషన్ అనేది లేదు. సో తక్కువ, రేర్గా కొన్ని కేసెస్లో బాడీ ఫ్లూయిడ్స్ వల్ల స్ప్రెడ్ అవుతుందని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. యూరిన్ ద్వారా స్ప్రెడ్ అవడం కానీ స్వెట్ వల్ల కానీ స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఇచ్చారు. ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఓకే సార్. సో ఈ స్క్రబ్ టైఫస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? సో స్క్రబ్ టైఫస్ ఫస్ట్ మనం వచ్చే కారణం ఏంటి, ఏదైనా మైట్స్ మనం కుట్టినప్పుడు వస్తాయని అనుకున్నాం కదా. సో ఆ మైట్స్ని మనం ప్రివెంట్ చేయాలి ఫస్ట్. సో మనం చెప్పుకున్నట్టు తడి వాతావరణం లేకుండా చెట్లు చుట్టూ చూసుకుంటాం బెటర్, ఫస్ట్ థింగ్ అది. సెకండ్, రెగ్యులర్గా రెపెలెంట్స్ వాడటం, అంటే కీటకాలకు సంబంధించిన రెపెలెంట్స్ అని ఉంటాయి, పైరిమెథ్రిన్ అని. సో ఆ రెపెలెంట్స్ మనం యూజ్ చేయొచ్చు. ఏదైనా కిడ్స్ వాళ్ళు ఉంటే కొంచెం ఏదైనా ఆడటానికి అది వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్లెస్ ఈ టైంలో మాత్రం, రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ సో మనకి ఫుల్ స్లీవ్లెస్ వేసి పంపించడం బెటర్. ఎప్పుడైనా మనకి ఈ బయట కూడా ఎలా ఉంటుందంటే అండి, పెయిన్లెస్, మనకి పుట్టింది తెలియదు, పెయిన్ కూడా ఉండదు కాబట్టి. సో ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఒకసారి ఒక పార్ట్ అని స్పెసిఫిక్గా లేదు కాబట్టి బాడీ అంతా, చిన్నపిల్లలు అయితే బాడీ అంతా డ్రెస్ తీసేసి చూసుకోవడం బెటర్, ఎక్కడ ఏరియాలో వస్తుందో మనకు తెలియదు కాబట్టి. లేదు కింద గ్రాస్లో కూర్చునేటప్పుడు కింద ఏమైనా కార్పెట్ లాంటిది వేసుకొని కూర్చోవటం కానీ. ఇంకొకటి ఎండమిక్ ఏరియాస్ అని కొన్ని ఉన్నాయి, అంటే ఈ ప్రతి సంవత్సరం ఆ ప్రాంతాల్లో వీళ్ళకి స్క్రబ్ టైఫస్ అనేది వచ్చే అవకాశం, దాన్ని ఎండమిక్ ఏరియాస్ అంటారు. సో అవి మోస్ట్గా మన చుట్టుపక్కల ఉన్న ఏరియాసే, మన శ్రీలంక కానీ, తైవాన్ కానీ, లేదా థాయిలాండ్ కానీ, చైనా, ఏషియన్ కంట్రీస్లో చూస్తుంటాం. అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ కూడా ఉంది దానికి. సో ముందుగానే ఒక 6 వీక్లీ వన్స్ డాక్సిసైక్లిన్ తీసుకోవడం, ఒక 6 వీక్స్ పాటు ట్రావెలింగ్ అక్కడ నుంచి ఎండమిక్ ఏరియాకి వచ్చిన తర్వాత 3 డేస్ పాటు మార్నింగ్ ఈవినింగ్ డాక్సిసైక్లిన్ తీసుకుంటే దాన్ని ఆ వ్యాధి నుంచి మనం ప్రొటెక్షన్ తీసుకుంటాం. సో అలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా అయితే ఈ వ్యాధి గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాము. సో ఎందుకు ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి? గ్రామీణ ప్రాంతాల్లో మనకు చూసుకుంటే అంతా ఎక్కువ వ్యవసాయం ఉంటుంది కాబట్టి. సో వ్యవసాయం అంటే చెట్లు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ తేమ ఉండే, హ్యూమిడిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వాటర్ పడినా స్టాగ్నెంట్గా ఉంటుంది కాబట్టి ఈ వెక్టార్స్ అనేది గ్రోత్ అక్కడే ఉంటుంది. ఆ తేమ ఉన్న ప్రాంతాల్లో దాని వెక్టార్ యొక్క గ్రోత్ని పెంచుకుంటుంది. సో అందువల్ల అక్కడ ఎక్కువ ప్రివలెన్స్ ఉందన్నమాట, ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో అదే రూరల్ అనేది సెమీ అర్బన్ కాజెస్ ఏంటంటే, సో పొదలు చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే సార్. సో ఒక్కసారి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటారా స్క్రబ్ టైఫస్? డెఫినెట్గా. సో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అంటే యాంటీబాడీ ప్రొడక్షన్ అయినా కానీ వితిన్ 6 months ఇది స్క్రబ్ టైఫస్ అంటే యాంటీజెనిక్ వేరియేషన్ అనమాట, దాన్ని తన ఆకృతిని దాన్ని మార్చేసుకుంటూ ఉంటుంది ప్రతిసారి. సో అందుకని యాంటీబాడీస్ కూడా నిలకడగా ఒకసారి వచ్చిన దానికి నెక్స్ట్ టైం వచ్చిన దానికి ప్రొడక్షన్ అనేది చెప్పలేము ఉండదని. బట్ 6 months వరకు యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఉంటుంది, మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. ఎటువంటి మెడిసిన్స్ తీసుకుంటారు సార్ వీటికి? సో యూజువల్గా చాలా సింపుల్ మెడిసిన్, అదే ఇదేమీ మీరు టీవీలో చెప్తున్నట్టు కానీ న్యూస్ చెప్పినట్టు కానీ పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ ట్రీట్మెంట్, 3 days డాక్సిసైక్లిన్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకొని, లేదు డాక్సిసైక్లిన్తో పాటు సివియర్ కేసెస్ అంటే ఏదైనా మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్స్కి మాత్రం డ్యూయల్ థెరపీ ఇస్తాం. డాక్సిసైక్లిన్తో పాటు ఎజిథ్రోమైసిన్ కూడా ఇస్తాం. కొన్ని కేసెస్ 1000లో ఒకళ్ళు 1 or 2 డాక్సిసైక్లిన్కి ఎజిథ్రోమైసిన్ రెసిస్టెన్స్ వచ్చినాయి అనమాట, వాళ్ళలో రిఫాంపిసిన్ అనే డ్రగ్ ఉంది. సో అది కూడా ఇవ్వచ్చు. ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్, వెరీ ఎఫెక్టివ్ కూడా. సో మోర్టాలిటీ నుంచి చాలా 100% మనం క్యూర్ బయటకు వచ్చేయచ్చు. బట్ ఎర్లీ డయాగ్నోసిస్, సస్పిషన్ అనేది చేయటం కష్టం, అదొకటి. చాలామంది దీని గురించి తెలియక ఉండేవాళ్ళు ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం కానీ వైద్యాధికారులు కానీ ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వచ్చు అంటారు? సో అదే మనకి ఎప్పుడైనా కానీ బాడీ మీద ఏదైనా జ్వరంతో పాటు ఏమైనా ర్యాష్ ఉన్నా, లేదు బ్లాక్ కలర్గా ఏమన్నా, బ్లాక్ కలర్ ఎందుకు వస్తుందంటే ఈ ఇనాక్యులేషన్ ఏదైతే ఈ బ్యాక్టీరియా ఇనాక్యులేట్ అయిన స్కిన్ ద్వారా వెళ్ళిందో అది అక్కడున్న లోకల్ బ్లడ్ వెసల్స్ని బ్లాక్ చేసింది. అసలు ఆ ఇన్సెక్ట్ అనేది పాయిజన్ అంటారా? ఎందుకు అలా మచ్చ పడిపోతుంది? ఇన్సెక్ట్ పాయిజన్ కాదు, ఇన్సెక్ట్ అనేది బ్యాక్టీరియాని పంపిస్తుంది బాడీలోకి. సో అదే వెక్టర్ అంటే అదే. వెక్టర్ అంటే ఒక ఇన్సెక్ట్ మనల్ని కుట్టినట్టు మాత్రం ఇన్సెక్ట్ వల్ల మనకేం పాయిజన్ రాదు. ఇన్సెక్ట్ లాలాజలంలో ఉన్న లార్వా అనేది మనకి ఇంజెక్ట్ చేస్తారు, ఇనాక్యులేట్ చేస్తుంది. అది ఆ ఇనాక్యులేట్ చేసిన లార్వా మన బాడీలోకి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్లో మిగతా ఆర్గాన్స్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఫస్ట్ ఎవరైనా ఈ ఎస్ఆర్ ఐడెంటిఫై చేస్తే, అంటే ఎస్ఆర్ అంటే
మనకి స్కిన్ ఒక పైన ఒక స్కిన్ డెడ్ అయిపోద్ది అనమాట, నెక్రోసిస్ అయిపోద్ది. ఎందుకంటే బ్లడ్ సప్లై అంతా ఆగిపోయి ఆ ఏరియా వరకు డ్యామేజ్ అయిపోయి నల్లగా మారుద్ది అనమాట. అదేమన్నా ఐడెంటిఫై చేస్తే 100% స్క్రబ్ టైఫస్ని తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంటి మచ్చలు జరిగిన గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని లోకల్ ఉన్న పిహెచ్సిలో కానీ డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్లో కానీ మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదు ఇంటి చుట్టుపక్కల ఎలాంటి మీ పురుగులు ఏమైనా చూసినా, నల్లి పురుగులు కానీ పీడ పురుగులు కానీ ఏమైనా చూసినా, దాని ద్వారా మీకు ఏమైనా జ్వరం వచ్చినా, అలాంటి ఏమైనా ఫీచర్స్ ఉన్న జ్వరం లక్షణాలు ఉన్నా దీనికి టెస్ట్ చేయించుకొని ఇన్ కేస్ టెస్ట్ పాజిటివ్ వస్తే కనుక ట్రీట్మెంట్ తీసుకోండి. మనకి అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయా సార్ అసలు ఈ టెస్టులు చేయడానికి? ఇప్పుడు ఈ మధ్య బాగా పెరిగినాయి. సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు అయితే కొంచెం మెయిన్ హాస్పిటల్స్ వరకు ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అన్ని పిహెచ్లు అవైల్ చేస్తున్నారు ఇప్పుడు. సో అందరూ టెస్ట్ ఇప్పుడు ఈజీ యాక్సెస్ ఉంది, చేసుకోవచ్చు టెస్ట్లు. విజయవాడలో అన్ని చోట్ల అన్ని ల్యాబ్లో చేస్తున్నారు. ఈవెన్ అమరావతి హాస్పిటల్, మన హాస్పిటల్ కూడా రెడీగానే ఉంది, చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ స్క్రబ్ టైఫస్ రోగులకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం? ఏ జ్వరమైనా కానీ బాడీలో ఉన్న వాటర్ ఎంతో కొంత తగ్గుతుందండి, ప్లాస్మాలో ఉన్న వాటర్ తగ్గుతుంది. సో ఏ ఫీవర్ అయినా కానీ ఎడిక్వేట్ వాటర్ తీసుకోవటం, సో తగిన మోతాదులో వాటర్ తీసుకోవటం, యూరిన్ ఎక్కువ నడుస్తున్న కొద్దీ ఎన్ని ఫీవర్ అయినా కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. యూరిన్ బాగా నడవాలి. దానితో మనం ఫస్ట్ థింగ్ చేసుకోవాల్సింది ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సెకండ్, రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు, ఏమైనా తీసుకోవచ్చు. బట్ బాడీ మెటబాలిజం ఫీవర్లో తగ్గుతుంది కాబట్టి ఈ ఆయిల్ ఫుడ్స్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ లివర్ డిస్ఫంక్షన్, కిడ్నీ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం కూడా ఈ స్క్రబ్ టైఫస్ ఉంది కాబట్టి జ్వరంతో ఉన్న వాళ్ళు కొంచెం తేలిక ఆహారం కానీ ఆయిల్ లెస్ ఫుడ్ కానీ తీసుకోవడం అనేది కొంచెం బెటర్. సో ఈ స్క్రబ్ టైఫస్కి ముందస్తు వ్యాక్సిన్ ఉందంటారా? దీనికి వ్యాక్సిన్ లేదండి, అసలు వ్యాక్సిన్ లేదు. దీనికి ప్రొఫైలాక్సిస్ మాత్రమే ఉంది. ప్రొఫైలాక్సిస్ అంటే ఏదైనా పేషెంట్ ఎండమిక్ ఏరియాలోకి వెళ్తున్నారు, లేదు ఇంటి చుట్టుపక్కల లాంటి పురుగులు ఏమైనా కనిపించినాయి, కీటకాలు ఏమైనా కనిపించినప్పుడు దానికి ప్రొఫైలాక్సిస్కి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఎండమిక్ ఏరియాకి వెళ్తున్నప్పుడు లాస్ట్ వెళ్ళే ఒక 6 weeks పాటు డైలీ 1 dose ఆఫ్ వ్యాక్సిన్ డాక్సైక్లిన్ తీసుకోవటం, వచ్చిన తర్వాత 3 days పాటు తీసుకోవటం. దాన్ని ప్రివెన్షనే మెయిన్ బెటర్. ప్రొఫైలాక్సిస్ కన్నా కూడా ప్రివెన్షన్ మెయిన్. ఓన్లీ ఎండమిక్ ఏరియాలకు మనకు మాత్రం ప్రొఫైలాక్సిస్ ఇస్తాము. సో ఎపిడమిక్స్ వస్తుంటాయి కదా, ఆ టైంలో మాత్రం మన ఇంటి చుట్టుపక్కల క్లీన్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు తేమ లేకుండా చూసుకోవడం, లేదా ఈ రెపెలెంట్స్ స్ప్రే చేయడం వల్ల కానీ, ఫుల్ స్లీవ్లు వేసుకోవడం వల్ల కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పటి వరకు చాలా మంచి విషయాలు చెప్పారు. ఓకే, సో ఇది ఇవాల్టి వైకే హెల్త్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగువారి గుండె చప్పుడు.